మన వల్ల ఎదుటోడికి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడాలి. పొరుగువాడి భార్యను కక్కుర్తి పడ్డావు అంటే అన్యాయం. పొరుగువాని ఇంటిని ఆశించావంటే అన్యాయం. పొరుగువానికి దక్కాల్సిన దాన్ని ఆక్వై చేసుకున్నామంటే అన్యాయం. వద్దు. ఎవడికి జరగాల్సిన న్యాయం వాడికి చేయాలి. అన్యాయ వ్యవహారం ఎందులో ఉండరా. న్యాయంగా పో. అట్లా భక్తిపరులు పరిశీలించుకోండి. యథార్థత, న్యాయ ప్రవర్తన. మూడవది దేవుని భయం. నాలుగవది చెడుతనం పట్ల అసహ్యత. ఐదవది చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా దిద్దుకునే మనసు. భక్తుల లక్షణాలు చూసుకోండి, సరి చూసుకొని ప్రార్థన చేయండి.